నేను చేసిన పాపానికి దేవుడు సంధ్యకిచ్చిన వరం ఇది. ఆ వరాన్ని మళ్ళీ నాకిచ్చేసి సంధ్యని శాపగ్రస్తురాల్ని చేసేశాడు. సంధ్య, ఇదిగో నీ బిడ్డ. మానసికంగా చనిపోయిన మీ అమ్మ నువ్వున్నావన్న నిజం తెలిస్తే ప్రాణం పోసుకుని మళ్ళీ మన దగ్గరికి వస్తుందమ్మా. పిల్లమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నా? బిడ్డను తీసుకుని లోపలికి రామ్మా. పర్లేదమ్మా, నేను బయటే ఉంటాను. ఈరోజు నువ్వు మా ఇంటి అతిథివి. గుమ్మంలో నిలబెట్టి అన్నం పెట్టడం మహాపాపం. లోపలికి రామ్మా. కూర్చోమ్మా. పర్వాలేదమ్మా. అయ్యో కూర్చోమ్మా, పర్లేదు. జానకమ్మ, అతిథికి అన్నం పెట్టు. అలాగేనమ్మా. తినమ్మా. అన్నం తినమ్మా. అన్నం లేని వాళ్ళు ఏడవాలి కని తినేవాళ్ళు ఏడవకూడదమ్మా. ఆకలి ఏడుపు నాకు నా బిడ్డకు రోజు అలవాటేనమ్మా. ఇది మాత్రం ఏడుపు కాదమ్మా, సంతోషం. నాకు నా బిడ్డకు చీత్కారాలు చెదిరింపులు తప్ప ఇలాంటి ఆదరణ ఎప్పుడు దొరకలేదు తల్లి. నీ భర్త ఏమైపోయాడు? నా భర్త ప్రమాదంలో చనిపోయి ఇద్దరిని మధ్యలోనే వదిలేసి అన్యాయంగా వెళ్ళిపోయాడమ్మా. కొంతమంది మగాళ్ళు అన్యాయంగా వెళ్ళిపోతారు, మరి కొంతమంది అన్యాయం చేసి వెళ్ళిపోతారు. ఆడదాన్ని ఒంటరిని చేసి వెళ్ళిపోవడం మాత్రం కామన్. అమ్మా, నాకు నా బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టావు. 10 కాలాల పాటు పిల్ల పాపలతో చల్లగా ఉండు తల్లి. 10 కాలాల? ఎప్పుడో బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఏ పసిపాపని చూసినా చెలించిపోతుంది. ఈరోజు ఆ బిడ్డ పుట్టినరోజు. అందుకే నీ బిడ్డ మీద నీ మీద ఇంకా ఎక్కువ మమకారం చూపించింది. వద్దు వద్దు, ఆ మమకారం ఇవ్వద్దు. చచ్చిపోయిన బిడ్డ మీద ఎక్కువ మమకారాన్ని పెంచుకుంటే ప్రతీకారాన్ని మర్చిపోతావు. తక్కడం మొదలు పెట్టావంటే జీవితంలో రాజీ పడిపోతావు. అది నీ ఆశయానికి మంచిది కాదు. అందుకే మమకారాన్ని మనసులోనే దాచుకొని ప్రతీకారాన్ని ప్రతి సెకను గుర్తుపెట్టుకుంటూ సిద్ధంగా ఉండు. అప్పటి వరకు ఎటువంటి బలహీన క్షణాలను దరిచేరనీయకు.
ప్రయత్నించండి. ఈ నెంబర్ని ప్రస్తుతం చేరుకోలేము. దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఎన్నిసార్లు చేసినా బేటీ ఫోన్ కనెక్ట్ కావటం లేదండి. భేటీ అయి ఉంటుంది. జల్దీ లేకావ్. ये बेटी का नंबर नहीं है. హలో, హలో, ఎవరు? సింహం నిద్రపోతున్నప్పుడు కర్రతో కొట్టి లేపకూడదు. ఎందుకంటే అది పంజా విసురుతుంది కాబట్టి. చీకట్లో పాము వెళుతున్నప్పుడు దాని తోక మీద కాలు వేయకూడదు. ఎందుకంటే పడగ విప్పి కాటు వేస్తుంది కాబట్టి. నాలాంటి వాడు నచ్చిన పని చేస్తున్నప్పుడు అడ్డుపడకూడదు. ఎందుకంటే నేను రాక్షసుండి కాబట్టి. ఎవరు మాట్లాడుతున్నారు? అరే చూప్! నేను చెప్పేది వినో. నీది బేటి చాలా ఓవర్ చేస్తుంది. కంట్రోల్లో ఉంచుకో. హద్దులు దాటితే చంపేస్తా. దానిని చంపేస్తా. ఎవరు నువ్వు? నా కూతురేం చేసిందని అలా మాట్లాడుతున్నావు? నేనెవ్వరో నీకు తరువాత తెలుస్తుంది. నీ కూతుర్ని మాత్రం కంట్రోల్లో ఉంచుకోకపోతే బతకనివ్వను. 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 क्या हुआ जी? क्या हुआ? फोन ఎక్కడి నుంచి వచ్చింది? శిరీష్ ఎక్కడుందో ఫోన్ చేసి సుమతి. పాపా ఏమైంది పాపా? ఎవరో ఫోన్ చేసి బెదిరించారు. అందుకే ఇలా అయిపోయారు. ఏమని బెదిరించారు? డబ్బు కావాలని బెదిరించారా? నై బేటీ, నిన్ను చంపుతానని బెదిరించారు. క్యా? బేటీ, చూడమ్మా, నా ఒక్కగానొక్క వరం నువ్వు. నీకేదనైతే నేను తట్టుకోలేను. బిజినెస్ లో నీకు శత్రువులు ఎవరో ఉండకుండా చూసుకో అమ్మా. శత్రువులా? నాకా? నెవర్ డాడ్. నీకెన్నిసార్లు చెప్పాను కూతురు మీద అతి ప్రేమ పెంచుకోవద్దని? ఇది సెకండ్ స్ట్రోక్. ఇది కూడా నీ కూతురు వల్లనే. నువ్వు కూతుర్ని అతిగా ప్రేమించడం వల్లే ఇలా వస్తుంది. డాడ్, నా గురించి ఎందుకు వరీ అవుతున్నారు? ఎంటైర్ ఎంపైర్ ని కంట్రోల్ చేసే కేపబిలిటీ నాకుంది. యు డోంట్ వరీ డాడ్. చూడమ్మా, నీ తండ్రికి ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉన్నా 24 అవర్స్ నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. నీకు చిన్న ప్రాబ్లం వస్తే నీ తండ్రి గుండెకు ప్రాబ్లం వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ మందులు జాగ్రత్తగా వాడండి. ఓకే డాక్టర్. పాపా, నన్నెవరూ ఏమీ చేయలేరు. మీరు అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకండి. రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. మా ఏ నంబర్ నుంచి వచ్చింది? देखो बेटी, यही नंबर से कॉल आया.
నా తండ్రికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు ఎవడై ఉంటాడు? బావా, పాపా, బావా, పాపా, బావా, బావా, పాపా, బావా, ఎక్కడున్నావు బావా? బావా, పాపా, ఎక్కడున్నారు? బావా, బావా. ఏమండి, ఉష ఎందుకు అరుస్తోందండి? బావా, అబ్బా ఏంటి స్నేహ? ఉష అరుస్తోంది చూడండి. బావా, 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 పాపా ఎక్కడున్నారు? బావా. ఈ టైంలో ఉష అరుపులేంటి? చూద్దాం పదా. బావా, పాపా, బావా ఎక్కడున్నావు? బావా, ఉషా, ఏమైందమ్మా? బావా పాప కనిపించడం లేదత్తయ్య. కనిపించడం లేదా? ఒకవేళ పైన ఏమైనా ఉన్నారేమో చూద్దాం రండి. మీ అమ్మకి నేనంటే చాలా కోపం. ఎందుకంటే మీ అమ్మని చాలా బాధ పెట్టాను, చాలా ఏడిపించాను. అప్పుడు నాకు మీ అమ్మ విలువ తెలియలేదు. తెలిసే సమయానికి మీ అమ్మే లేకుండా పోయింది. ఇప్పుడు మీ అమ్మ వస్తే బాగా చూసుకుంటాను. చేసిన తప్పులు సర్దిద్దుకోవడానికి మీ అమ్మ ఏం చెప్తే అది వింటాను. అవసరమైతే మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతాను. మీ అమ్మను చూడాలనుందమ్మా. ఒక్కసారి రమ్మని చెప్పమ్మా. నీలాగే మీ అమ్మ మొహంలో నవ్వులు చూడాలనుందమ్మా. రే సంజయ్. డాడీ. రే సంజయ్, ఏంట్రా ఇది? పసిపాప దగ్గర కన్నీరు పెట్టుకోవడం ఏంటి? రేపు నా బిడ్డ పెద్దయ్యాక మా నాన్న మంచివాడు కాదు, మా అమ్మని మోసం చేశాడనుకుంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందేమోనని భయంగా ఉంది డాడీ. వద్దు, అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దు. బిడ్డ దూరం కావడం కాదు, సంజయ్ నీకు దగ్గరవుతుంది. సంధ్య కనుక పాపకి తల్లి స్థానంలో ఉండి మన ముందుకొస్తే జరగాల్సిన పండుగలన్నీ జరిపించేవాళ్ళం కదా డాడీ. ఇప్పటికైనా మించిపోయిందేముంది నాన్నా? మన ఇంటి వారసురాలకి జరగాల్సినవన్నీ అపురూపంగా జరిపిద్దాం. అలాగేనమ్మా. ఉయ్యాల ఫంక్షను, అన్నప్రాసన్న, నామకరణం, పుట్టినరోజులు ఇవన్నీ అన్ని ఘనంగా జరిపించాలమ్మా. అలాగేరా, నామకరణానికి రేపే ముహూర్తం అడిగించేద్దాం, సరేనా? ఫంక్షన్ గ్రాండ్ గా చేద్దాం. మన బంగారు కొండకి మంచి పేరు పెట్టుకుని ముద్దుగా పిలుచుకుందాం. అవును బావా, మనమే సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం అడిగొద్దాం. బాధపడకు బావా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకుందాం పదండి. పాపం తీసుకోమ్మా. ఓ నాన్నా, ఆడుకుంటున్నావా? దా వచ్చిందా? జీకే వారసురాలికి 4వ తరం అంకురానికి
నామకరణ మహోత్సవం మరో 4 తరాలు గుర్తుండిపోయేలా జరిపించాలి. ఏమంటావు రఘు? మాట్లాడవేంటి రఘు? ఏం మాట్లాడమంటావు? తల్లి కనిపించడం లేదని బాధపడమంటావా, లేక బిడ్డ నామకరణం ఘనంగా చేసుకోబోతున్నందుకు సంతోషించమంటావా? సంధ్య వచ్చేంత వరకు నాకు అసలు ఈ ఫంక్షన్లు పండగలు అస్సలు ఇష్టం లేదు రేఖ. ఎప్పుడూ రాబోయే సంధి గురించి ఆలోచిస్తూ ఈ వయసులో బిడ్డకి జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించకుండా మానేస్తావా? చిన్నతనం మళ్ళీ తిరిగొస్తుందా? ఏమైనా సరే తల్లి లేకుండా ఆ కార్యక్రమం అంటే చాలా బాధగా ఉంది రేఖ. నువ్వలా అనుకుంటే పాపకి నామకరణమే కాదు, పెద్దయ్యాక పెళ్లి కూడా చేయలేం. అలా మాట్లాడుతున్నావేంటి రేఖ? ఎందుకంటే సంధ్యకి మన ముందుకొచ్చే ఆలోచన లేదు. రేఖ, ఇప్పుడు బెడ్డొస్తుంది, రేపు తల్లొస్తుంది అన్నదానివి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? వస్తుందనే ఆశ ఉంది, రావాలనే కోరిక ఉంది. కాని ఏం లాభం? అందర్నీ అపార్థం చేసుకోవడమే కార్యక్రమంగా పెట్టుకుంది. అందర్నీ బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మనసు ఎప్పుడు మారాలి? మన ముందుకెప్పుడు రావాలి? అందుకే ఎదురు చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఉష చెప్పినట్లు కార్యక్రమం జరిపించేయడమే మంచిది అనిపిస్తుంది. లేకపోతే రేపు ఆ బిడ్డ పెద్దయిన తర్వాత కోటీశ్వర్ల ఇంట్లో ఇంత దరిద్రురాల్ని పుట్టానేంటా అని బాధపడుతుంది. ఇప్పుడేమంటావు? నీ కూతురు చెప్పినట్టే జరగాలంటావు, అంతేగా? అలా వేరు చేసి మాట్లాడతావేంటి రఘు? ఏ సంధ్య నా కూతురు కాదా? నా కూతురులా ఎప్పుడు చూడలేదా? ఉషనొకలాగా సంధ్యనొకలాగా చూశానా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నా పాయింట్ ఒకటే, సంధ్య కూడా మన ఇంట్లో అడుగు పెట్టాలి. పాప సంధ్య ఒళ్ళో కూర్చున్న తర్వాతే నామకరణం జరగాలి. హలో, ఊరికే చేశాను. అందరి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుందామని చేశాను. అందరూ హ్యాపీయే కదా? నువ్వు సంతోషపడే మాట చెప్పాలని నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానమ్మా. నేను సంతోషపడే మాట ప్రపంచమంతా నా కాళ్ల దగ్గరికి తీసుకొచ్చి పెట్టినా నా మనసుకు సంతోషం కలగదు. ఒకే ఒక్క మాట నన్ను సంతోష పెడుతుంది. ఆ మాట ఏంటో తెలుసా? సంజయ్ చచ్చిపోయాడు. అన్నమాట. మీరు చెప్పదలుచుకుంది ఆ మాట అయితే చెప్పండి. సంతోషం కాదు, సంబరం చేసుకుంటాను. అమ్మా సంధ్య, నేను కాల్చిన బుల్లెట్ గురి తప్పిందనుకున్నాను. ఒకవేళ అది వాడి గుండెల్లోకి వెళ్ళిందా? అవును అని ఒక్క మాట చెప్పండి. అజ్ఞాతంలోంచి బయటికి వచ్చేసి వాడి అంతిమయాత్రని ఘనంగా జరిపిస్తా. నోర్మై! రోజు రోజుకి ఉన్మాదిలా తయారవుతున్నావు. ఆ సంజయ్ గారు చేసిన మోసం కంటే నీ పగే భయంకరంగా ఉంది. ఉంటుంది, ఎందుకుండదు? ఇప్పుడు మీరంతా ఒక్కటైపోయారు కదా. సంధ్య, సమస్యనెప్పుడు ఒకే కోణం నుంచి చూస్తే అదెప్పుడు సమస్యలానే ఉంటుంది. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించు. నాకు న్యాయం చేయాల్సిన సమయంలో ఏమైపోయాయి ఈ నీతులు? వాదనతో టైం వేస్ట్ చేయొద్దు. నీకో నిజం చెప్తా. సంజయ్కి ఉషకి పుట్టిందనుకుంటున్న ఆ బిడ్డెవరో తెలుసా?
జగన్నాటక సూత్రధారులు ఏదో ఒకటి చెప్తారు కదా, చెప్పండి. నీ బిడ్డే. ఏంటి? అవును. ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. నిజం చెప్తున్నా సంధ్య, నా మాట నమ్ము. నేను చచ్చిపోయిన తొట్టు. ఇలా ఇవ్వండి. అమ్మ సంధ్య, ఆయన చెప్పింది నిజమమ్మా.